చాలా మందికి విజయ్ మాల్యా అంటే ఒక్కటే తెలుసు. బ్యాంకులకి తను చేసిన అప్పులని 9,000 కోట్ల వరకు ఎగ్గొట్టి విదేశాలు పారిపోయి ఒక దొంగలాగా బతుకుతున్న వ్యక్తి అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఒకే ఒక్క ఇంటర్వ్యూ తోటి రాజు శేమాని విజయ్ మాల్యా యొక్క జీవిత చరిత్రని అతడు ఎందుకు చేయాల్సి వచ్చింది, అతడు వెనకాల ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా విజయ్ మాల్యా గురించి సంబంధించిన ప్రతి ఒక్క ఆసక్తికర విషయాలన్నిటినీ కవర్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిందని చెప్పాలి. యూట్యూబ్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చింది. ఒకే ఒక రోజులో రికార్డు స్థాయిలో వ్యూస్ అనేది రావడం జరిగింది ఈ యొక్క వీడియోకి. ఈ ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా భయ్య నిజంగా రాజు శేమాని అడిగిన క్వశ్చన్లకి విజయ్ మాల్యా యొక్క చరిత్ర మొత్తం బయట పెట్టిందని చెప్పాలి. విజయ్ మాల్యా సెకండ్ ఫేస్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అతడి యొక్క ఉద్దేశం ఏంది, ఎందుకు అతడు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు బ్యాంకులకి అతడికి ఏం జరిగింది, ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో కవర్ చేస్తూ దాదాపు 4 గంటల 18 నిమిషాల వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాడ్కాస్ట్ మాత్రం చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. చూసిన ప్రతి ఒక్కరూ చాలా వరకు విజయ్ మాల్యా మీద ఉన్న ఖచ్చితంగా ఏట్ రేట్ అనేది తగ్గిపోయింది. చాలామంది అతడు ఫ్యాన్స్ లాగా మారిపోయారని చెప్పొచ్చు. అసలు విజయ్ మాల్యాకి ఏం చేశాడు, ఏం జరిగింది, ఆ రోజుల్లో ఏం జరిగింది అనేది ఈ రోజు మనకు క్లియర్గా అర్థమైందని చెప్పొచ్చు. ఇక విజయ్ మాల్యా గురించి మనకు తెలిసిన విషయం ఏంటంటే బ్యాంకులకి అతడు అప్పులు ఎగ్గొట్టారని చెప్పాడు. నిజంగా విజయ్ మాల్యా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతడి దగ్గర సర్టిఫికేట్ కూడా ఉన్నది. అతడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఆల్రెడీ అమౌంట్ అనేది రికవర్ చేసుకున్నారు, కానీ 9,000 కోట్లని మీడియా తప్పుడు ప్రచారం చేసింది. నన్ను దొంగ అనకండి, నేను దొంగను కాదు, నేను నయా పైసా కూడా అసలు ఆ సొంతాన్ని తీసుకోలేదు, ఎప్పుడు నేను అప్పుడు బారో మాత్రం ఎవరి దగ్గర చేయను, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థకు మాత్రమే ఇవ్వడం జరిగింది. బిజినెస్ అనేది పడిపోవడం ద్వారా నేను కనీసం ఎంప్లాయీలకు కూడా అమౌంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించండి అంటూ అతడు చెప్పడం జరిగింది. నన్ను మాత్రం దొంగ అనకండి, కాకపోతే నేను ఒక పారిపోయిన వ్యక్తిగా నన్ను పిలవండి, కానీ నన్ను దొంగ చూరాన్ని మాత్రం పిలవకండి అని అతడు చెప్పడం జరిగింది. నిజంగా బ్యాంకులు ఇంట్రెస్ట్ ఎక్కువ వేశారు. అండ్ నెక్స్ట్ రికవరీ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ అనేది క్లియర్గా చూపించడం లేదు, ఆల్రెడీ రికవర్ అయిపోయింది. అది 6,000 కోట్లు అయితే 9,000 కోట్లని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అండ్ 14,000 కోట్ల వరకు వసూలు చేశారని అతడు చెప్పడం జరిగింది ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా. ఇక్కడ మనం చూసినట్టయితే ఖచ్చితంగా విజయ్ మాల్యాకి అండ్ ఇంతమంది పాలిటిక్స్కి ఇక్కడ పార్టీలకి ఏదో విభేదాలు వచ్చి బ్యాంకుల ద్వారా అతడికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోలేక ఎలాంటి సపోర్ట్ లేక బయటకు వెళ్ళడం అనిపిస్తుంది. లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఇష్యూస్ వల్ల బ్యాంకు సెటిల్మెంట్ కాకుండా ఇలాంటి ఇష్యూలో ఇరుక్కొని బయటకు వెళ్ళాడని అతడు ఇండైరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ విజయ్ మాల్యా ఆర్సీబీ టీం గురించి తను ఆసక్తికర విషయాలు చెప్పిండు. ఎలాంటి టైంలో ఆర్సీబీని తీసుకోవడం జరిగింది, అది నేను 3 టీంలకు బిడ్ వేశాను, ముంబై టీంకి, కేకేఆర్కి, ఆర్సీబీకి. కొద్దిపాటి తేడాతోటి ముంబై టీం అనేది మిస్ అయిందని అతడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు నేను తీసుకోవడం జరిగిందని చెప్పిండు. అండ్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ గురించి కూడా చెప్పడం జరిగింది. విజయ్ మాల్యా యొక్క బిజినెస్ ఎందుకు అయిపోయింది, బిజినెస్లో ఏం జరిగింది, అసలు పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, అసలు బ్యాంకులతోటి ప్రాబ్లం ఏముంది, కోట్లతోటి ప్రాబ్లం ఏముంది, అసలు మిగతా బిజినెస్ మ్యాన్లకి ఇతడికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నది, అసలు ఇతని బిజినెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అనేది నడుస్తుందా, అతడు ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, అండ్ ఆర్సీబీ టీం తోటి అతడికి ఉన్న సంబంధం ఎలా ఉన్నది, అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ టీం తీసుకున్నాడు, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఈ యొక్క ఇంటర్వ్యూలు అనేది చెప్పడం జరిగింది. నిజంగా ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేస్తారు, ఎంతోమంది యూట్యూబర్లు ఉంటారు, కానీ రాజు శేమాని భయ్యా నువ్వు తోపు అని చెప్పాలి, నువ్వు ఒక గట్స్న యూట్యూబర్ అని చెప్పాలి. అసలు ఈరోజు నువ్వు చేసిన వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్కి యూజ్ అయ్యిందని చెప్పొచ్చు. నిజంగా చాలామందికి తెలియని విషయాన్ని విజయ్ మాల్యా యొక్క తెలియని విషయాన్ని, చీకటి కోణాన్ని మొత్తం బయట పెట్టి అతని యొక్క ఉద్దేశాన్ని, అతని యొక్క మనస్తత్వాన్ని, అతని యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా అందించావు. నువ్వు సూపర్ భయ్య, నిజంగా తోపు యూట్యూబర్ అని చెప్పాను. విరాట్ కోహ్లీని ఎలా తీసుకున్నావు అనే క్వశ్చన్కి విజయ్ మాల్యా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అతడు అండర్-19 కెప్టెన్గా ఉండి మ్యాచ్ గెలిచినప్పుడు నేను అతను చూశాను. నిజంగా చాలా బాగా నచ్చాడు. 20 లక్షలకు నేను బిడ్ వేసి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తరఫున కోహ్లీ చాలా బాగా ఆడాడు, ఈరోజు కప్పు కొట్టాడని అతడు చెప్పడం జరిగింది. నిజంగా అసలు కోహ్లీకి 18 సంవత్సరాలు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం విజయ్ మాల్యానే కోహ్లీ
బెంగళూరు టీంకి తీసుకోవడం జరిగిందని చెప్పాలి. నిజంగా ఈ విషయాన్ని కూడా అతనికి ఉన్న సంబంధాల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ విజయ్ మాల్యా క్రికెట్ అంటే పిచ్చి, క్రికెట్ అంటే ఫ్యాన్ కూడా విజయ్ మాల్యాకి. చాలా బిజినెస్లతో పాటు ఇలా ఐపీఎల్ బిజినెస్లోకి వచ్చి ఆర్సీబీని తీసుకొని అందులో కోహ్లీని తీసుకోవడానికి కూడా కారణమైనని చెప్పొచ్చు. రాజు శర్మని మరొక క్వశ్చన్ వేసిండు, ఆర్సీబీ టీంలో వేరే టీంల నుంచి ఇంకో 2-3 తీసుకుంటే ఎవరిని తీసుకుంటామన్న క్వశ్చన్కి ఫస్టే చెప్పిండు, బుమ్రా పేరు చెప్పిండు, నెక్స్ట్ సూర్యకుమార్ పేరు చెప్పిండు, రిషబ్ పంత్ పేరు చెప్పిండు, అండ్ నెక్స్ట్ కేఎల్ రాహుల్. ఈ 4 ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ టీం కప్పు కొట్టేస్తుంది, ఐపీఎల్ కప్పు ఈజీ కొట్టొచ్చు అని క్లియర్గా అతడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా అతని విజన్ కావచ్చు, అతను చూస్తున్న ఫాలో అవుతున్న క్రికెట్ గురించి చెప్పొచ్చు, అతను మస్తు చెప్పిండు. అసలు ఈ టీం ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను అన్నట్టే క్లియర్గా కప్ అనేది టైటిల్ కొట్టొచ్చు ఈ 4 పెట్టుకొని సూపర్గా చెప్పిండు. విజయ్ మాల్యాకి క్రికెట్ గురించి ఎంత అవగాహన ఉంది, అసలు ఎలా ఆలోచిస్తారు అనేది మనం యొక్క ఆన్సర్ ద్వారా తెలుసుకోవచ్చు. రాజు శర్మని మరొక క్వశ్చన్ వేసిండు, మీరు దేవుని నమ్ముతారా అని క్వశ్చన్ ఏం జరిగింది. అవును, నేను నమ్ముతాను, చాలా దేవాలయానికి కూడా నేను డొనేషన్ అనేది చేయడం జరిగిందని చెప్పాడు. ముఖ్యంగా ఏదైతే కేరళలోని శబరిమల టెంపుల్ సంబంధించిన పైన బంగారు రూపం అనేది నేనే ఇవ్వడం జరిగిందని చెప్పిండు. అండ్ తిరుమల దేవస్థానంలో అక్కడ బంగారు ప్లేట్ అనేది కూడా చుట్టూ ఉన్నది నేనే, ఆ కోటింగ్కి నేనే డబ్బులు ఇచ్చానని చెప్పిండు. ఇంకా మిగతా ఏదైతే చిన్న చిన్న దేవాలయాలకు కూడా నేను చాలా డొనేషన్ చేశాను, ఖచ్చితంగా దేవుని నమ్ముతాని చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు విజయ్ మాల్యా గురించి చాలా వరకు తెలియని విషయాలని ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా చాలా బయట పెట్టడం జరిగిందని చెప్పాలి. నిజంగా రాజు శర్మని గట్స్ సూపర్ అని చెప్పొచ్చు. సూపర్ క్వశ్చన్లు వేసిండు, చాలా మందికి తెలియని విషయాలని ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ విజయ్ మాల్యాకు ఉన్న రేట్ అనేది తగ్గిపోయి ఈ యొక్క వీడియో ద్వారా చాలామంది ఏదైతే మారిపోయారు అతని ఫ్యాన్స్ లాగా మారిపోతారని చెప్పొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది అలాగే రియాక్ట్ అవుతారు. విజయ్ మాల్యా చేసింది 100% కరెక్ట్ అని చెప్పేసి ఈ వీడియో రిలీజ్ అయిన అనంతరం చాలామంది ఫ్యాన్స్ అనేది అతడికి ఫ్యాన్స్ అయిపోయారని చెప్పొచ్చు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు విజయ్ మాల్యా ఈ వీడియో తర్వాత చాలా మార్పు అనేది వచ్చింది జనాల్లో అని చాలా విజయ్ మాల్యాను ఏడ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఇంటర్వ్యూ తర్వాత మారిపోయారు భయ్య. నిజంగా అతడి మీద ఉన్న కోపం తగ్గిపోయి అతడు చేసింది కరెక్టే. ఏదైతే గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయలేదు అండ్ బ్యాంకులు అనేది ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ వేసి మరి అమౌంట్ అనేది ఎక్కువ వసూలు చేయడానికి చూశారు. అతడు ఇవన్నీ తట్టుకోలేక బయటకు వెళ్ళాడు. అతడు చాలా టాలెంటెడ్, అతడు ఉండుంటే మాత్రం వేరే లెవెల్లో ఉండేది. అసలు క్రికెట్లో కూడా ఆర్సీబీ టీం కూడా ఖతర్నాక్ ఉండేది అనే విధంగా చాలామంది అనేది కామెంట్స్ కావచ్చు, చాలామంది అనేది వీడియో చేయడం కావచ్చు, చాలామంది సపోర్టర్స్ అనేది పెరగడం జరిగింది విజయ్ మాల్యాకి. ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మాత్రం చాలా చేంజెస్ వచ్చింది అతని లైఫ్లో అని చెప్పాలి. నిజంగా సూపర్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అతడు ఉంటే మాత్రం ఖచ్చితంగా అంబానీతో పాటు కాదు ఇంకా మిగతా మిలియనీర్లతో అతడు పోటీ పడి ఈ రోజుల్లో అసలు వేరే లెవెల్లో చేశాడని చెప్పొచ్చు. విజయ్ మాల్యా మరి తిరిగి వస్తాడా, మరి ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. విజయ్ మాల్యాని తొక్కేశారా, కావాలనే ఇరికించారా గవర్నమెంటు, 2 పార్టీల మధ్య నలిగిపోయాడా, తట్టుకోలేక పాలిటిక్స్ బయటకు వెళ్ళాడా అనేది మీరు కామెంట్ చేయండి. ఇక చూస్తూనే ఉండండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.